ఆరోగ్యకరమైన జీవితం కోసం మన ప్రవక్త గారు తెలియజేసిన కొన్ని సున్నతులు. అందులో మొదటిది ఉపవాసం. మనం ఉపవాసం ఉండటం ద్వారా ప్రతి ఆరోగ్య సమస్య నుండి కూడా మనం రక్షణ పొందవచ్చు. మన ప్రవక్త గారు ప్రతి సోమ గురువారాలలో అలాగే చంద్రమానం ప్రకారం నెలలోని 13వ, 14వ, 15వ తేదీలలో ఉపవాసం అన్నది ఖచ్చితంగా ఉండేవారు. ఇందులో రెండవది ఆహారాన్ని మితంగా అంటే తక్కువగా తినటం. మనం ఆహారం తినేటప్పుడు ఖచ్చితంగా మన కడుపులోని ఒక భాగం అన్నది ఖాళీగా ఉండేలా చూడాలి అని మన ప్రవక్త గారు మనకు తెలియజేశారు. కాబట్టి ఆహారాన్ని కడుపు నిండా తినకోకుండా కొద్దిగా మితంగా తినడానికి ప్రయత్నించండి. ఇంకా మూడవది, మన పూర్తి రోజులో మనం ఎక్కువసేపు నడవడానికి ప్రయత్నించాలి. ఇంకా నాలుగవది, అతి ముఖ్యమైనది, మనం మన రోజువారీ జీవితంలో ఏ ఆహార పదార్థాన్ని అయినా తినే ముందు అల్లాహ్ స్మరణతో అంటే అల్లాహ్ పేరుతో బిస్మిల్లాహ్ అని చెప్పి ఆ ఆహార పదార్థాన్ని తినాలి. ఇలా చేయటం ద్వారా మనకు తెలియకుండానే మన జీవితంలో ఎలాంటి రోగాలు కూడా రాకుండా ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఇన్షా అల్లాహ్.